నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రి. చాణక్య సిరీస్ మనం మాట్లాడుకునేటప్పుడు ప్రీవియస్ వీడియోలో ఒక మాట చెప్పడం జరిగింది. మీరు అదృష్టం ఎప్పుడు మనతోనే ఉంటుందా అని పాజిటివ్ ఎనర్జీ గురించి మీరు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది, మేము అప్పులు అనగానే ప్యానిక్ అయిపోతూ ఉన్నాము, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రాగానే, ఇటువంటి వాటికి సొల్యూషన్ ఏంటి అన్న విధంగా. సో దానికి ఈ వీడియోలో ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రి. ప్రాబ్లమ్స్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనేటివి వస్తానే ఉంటాయి. ఆస్ట్రాలజికల్గా చెప్పాలి అని అంటే టైం, మనీ, ప్రాబ్లమ్స్, ఈ మూడు ఒకదానికి సంబంధంతో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మన టైం బాగాలేదు అని అంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఒకటి ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవుతుంది, ఆటోమేటిక్గా డబ్బులన్నీ కోల్పోవడం జరుగుతుంది. మన టైం మంచిగా ఉంది అనుకోండి, ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవుతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మన డబ్బులు లేవనుకుందాం, ప్రాబ్లం ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి, మన టైం మంచిగా ఉంది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఆస్ట్రాలజికల్ వేలో కాకుండా నేను ఒక ప్రాక్టికల్ వేలో మీకు చెప్తాను. ఫస్ట్ షూర్, ఒక చిన్న కథ చెప్పి తర్వాత మీకు ప్రాబ్లం ఏంది అనేది చెప్తాను. ఎందుకోసం అంటే కథా ప్రకారం చెప్తేనే మనోళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే మన అందరి లోపల ఒక చిన్నపిల్లాడు ఉంటాడు, కథ చెప్తుంటూ కూర్చుంటాడు. వాడు ఏదో ఒకటి చెప్పామనుకో, అమ్మో క్లాస్ బిక్తున్నారా గురూజీ, నేను వెళ్ళిపోతే ఇక్కడ ఉండరా, ఈ ఛానల్ మార్చేద్దాం, ఇంక వేరే చూసేద్దాం అని వెళ్ళిపోతాడు. కథ అనేటువంటిది బాగా ఉంటుంది. ఇది ఒక లైఫ్ స్టోరీ, ఇది ఒక కథ. పూర్వము ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలందరినీ చాలా బాగా చూసుకునేటువంటి వాడు. అయితే ఆ రాజ్యం నుంచి అతను ఒకసారి వనవిహారం వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు రాజ్య ప్రజలందరూ కూడా చెప్తారు, రాజా మీరు వనవిహారం వెళ్తున్నారు సంతోషమే, కానీ మీరు వెళ్ళేటప్పుడు అడవిలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు 2 అడుగుల ఎత్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. మీతోటి యుద్ధం చేస్తానని అడుగుతాడు. మీరు వద్దు అన్న వాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. మీరు వాడితోటి తప్పకుండా మీరు యుద్ధం చేయాల్సిందే. అయితే వాడిని మొదలే చంపేసేయండి మహారాజా, వాడిని అస్సలు వదిలిపెట్టకండి అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. సరే రాజు, ఓకే మీరు అందరూ చెప్పారు కదా, సరే అని చెప్పి రాజు వెళ్తాడు. తీరా రాజు అడవి లోపలికి వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా వీడు వస్తాడు. పొట్టోడు, 2 అడుగులు ఉంటాడు వాడు. అయ్యే రాజా రా, నాతో యుద్ధం చెయ్యు అని అనేసరికి, ఓహో వీళ్ళంతా చెప్పింది వీడేనా, వీడితో యుద్ధం చేయాలా, నీతోటి ఏం యుద్ధం చేయాలి, 2 అడుగులను ఒకసారి కొడితే చేస్తావు, నువ్వు పోపోతు అని చెప్పేసానంటే, లేదు మీరు నాతో యుద్ధం చేయాల్సిందే అని అంటాడు. అటు జరగనివాడు, ఇటు జరగనివాడు. ఇంకా అట్లా కాదుగా, సరే రా అని చెప్పి యుద్ధం చేసి వాడిని నానా రకాలుగా తన్ని చేసి కూర్చోబెట్టేస్తాడు. ఇంకా ఫైనల్గా కత్తి తీసి వాడిని నరకడానికి పోతున్నప్పటికీ వీడి లోపల ఒక జాలి దయ గుణం వస్తుంది అనమాట. ఎందుకులే చిన్నోడే కదా, వీడిని ఎందుకు చంపడం అని చెప్పి చంపకుండా వదిలేస్తాడు. మళ్ళీ గుర్రం ఎక్కి ముందుకెళ్ళేసరికి ఈసారి వాడు మళ్ళీ వస్తాడు, కానీ ఇప్పుడు 4 ఫీట్ల ఎత్తు అవుతాడు. వాడు 4 ఫీట్ అవుతాడు. మళ్ళీ వచ్చి యుద్ధం చేయమని అడుగుతాడు. ఒరే నువ్వు ఇందాక 2 ఫీట్లు ఉండేటాడు కదరా, 4 ఫీట్లు ఎట్లా అయ్యారా అంటే, నాకు ఆ పవర్ ఉందిలేండి, యుద్ధం చేస్తారా చెయ్యరా అని చెప్పేసానంటే సరే అని యుద్ధం చేస్తాడు. ఈసారి కూడా రాజు ఓడించేస్తాడు, వాడిని పక్కన కూర్చోబెట్టేస్తాడు. ఈసారి కూడా చంపుదామనుకుంటాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. మళ్ళీ ముందుకెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు ఎదురు పడతాడు. ఈసారి ఎంత హైట్ ఉంటాడు, ఇప్పుడు 6 ఫీట్. ఇప్పుడు 6 ఫీట్ వాడు వచ్చాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, మళ్ళీ వాడిని ఓడగొట్టాడు. ఈసారి కూడా చంపకుండా వదిలేశాడు. నెక్స్ట్ టైం 8 ఫీట్లో వచ్చాడు. ఇట్లా వాడు రాను రావడము, ఓడించడం, పంపించడము, వాడు ఫైనల్గా ఏంటంటే 20 ఫీట్ల ఎత్తులో వచ్చేసాడు. ఇక రాజు యుద్ధం చేయలేకపోయాడు. రాజు కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది. ఆఖరికి వాడి కాళ్ళు విరగొట్టేసి వాడిని ఫైనల్గా డిఫీట్ అయితే చేశాడు. చేసి ఇంకా ఇట్లా అయితే కరెక్ట్ కాదు ఇంకా అని చెప్పి వాడి తల నరికేశాడు. తల నరికేసి బాగా కష్టంతో తిరిగి రాజ్యానికి వచ్చేసరికి రాజ్య ప్రజలందరూ కూడా రాజు అతి కష్టం మీద వచ్చిందని చూసుకొని రాజుని మళ్ళీ ట్రీట్ అంతా చేస్తారు. చేసిన తర్వాత రాజుకు అర్థమవుతుంది, సో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, మొదలే చంపేయాలని అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. అలాగే మన జీవితంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పర్సన్స్ మన దగ్గరికి కనబడతారు, తారసపడతారు. వాళ్ళు మొదలు వచ్చినప్పుడే మీరు ఎక్స్క్యూజ్ చేశారనుకోండి, దే డెఫినెట్లీ కమ్ విత్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం తోటి వస్తారు.
జీవితంలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ప్రాబ్లం వచ్చి రాగానే ఇమ్మీడియట్లీ దానికి నువ్వు రియాక్షన్ ఇవ్వగానే ఎస్కేప్ కాకు. ఓకే. ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకో, ప్రశాంతంగా కూర్చో, ఆ ప్రాబ్లం గురించి ఒక పెన్ను పేపర్ పెట్టుకో, వైట్ పేపర్ పట్టుకొని ఫస్ట్ ఈ ప్రాబ్లం గురించి డిస్క్రిప్షన్ రాసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే నీ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పరా అని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అడిగితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకొని ఉండండి. వాళ్ళకి ఇది తప్పకుండా ఇది షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకోసమంటే ప్రాబ్లం సాల్వేషన్ మెథడాలజీ నేను ఇప్పుడు చెప్తున్నాను. దానివల్ల ప్రాబ్లం అనేది మీ జీవితంలో వస్తే మీరు ఇంకా సంతోషపడతారు తప్ప బాధపడరు. ఫస్ట్ థింగ్, ప్రాబ్లం వచ్చి రాగానే ఈ ప్రాబ్లం యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ కెపాసిటీ, వెల్త్ అండ్ హెల్త్, ఈ రెండింటి మీద ప్రాబ్లం డిపెండ్ అయి ఉంటుంది. హెల్త్కి వెల్త్కి మనకి ఇది కాకపోతే అసలు ప్రాబ్లమే కాదు. అది ఏంటి? హెల్త్, వెల్త్, ఐదర్ దెన్ ఫేమ్. ఫేమ్ అనేది పక్కన పెట్టేసేయండి. మెయిన్ కావాల్సింది ఏంటి? హెల్త్, దెన్ వెల్త్. ఈ ప్రాబ్లం వచ్చింది, నీకు హెల్తీ ప్రాబ్లమా వెల్తీ ప్రాబ్లమా? హెల్తీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఏంటి, వెల్తీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ అక్కడ రాసుకోవాలి. వాట్ ఈస్ ద సొల్యూషన్ అని రాసుకోవాలి. ఏది నీకు ఏది తోస్తుంది రాయు. ఓకే, ఏ ప్రాబ్లం అయినా సరే. ద నెక్స్ట్ మూమెంట్, సొల్యూషన్కి టైం లిమిట్ ఎంత ఉంది? సొల్యూషన్కి టైం లిమిట్. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెల్త్ ప్రాబ్లం వచ్చినా దానికి ఎన్ని నెలల్లో ఎన్ని రోజుల్లో నువ్వు దీనికి ప్రాబ్లం సొల్యూషన్ నీకు పసిగట్టగలుగుతావు. అది ట్రూవా ఫాల్సా అనవసరం, ఆన్సర్ అయితే రాయాలి. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వేషన్ టైం. దెన్ యువర్ స్ట్రెంగ్త్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీ స్ట్రెంగ్త్ ఎంత? ఫస్ట్ యువర్ స్ట్రెంగ్త్, నీ స్ట్రెంగ్త్ ఎంత అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నీ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ మూమెంట్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఏంటి? ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఏమేం కావాలి? ఎవరి సపోర్ట్ నీకు కావాలి? ఆ సపోర్టర్స్ వాళ్ళందరూ కూడా రాసుకోవాలి. నీకు అడ్వకేట్ సపోర్ట్ కావాలా, లేకపోతే ఒక శక్తివంతుడి సపోర్ట్ కావాలా, ఒక డబ్బులున్నోడి సపోర్ట్ కావాలా, ఏదైనా సరే ఆన్సర్ షుడ్ బి అక్కడ ఉండాలి. అంటే ఎక్స్ట్రా సపోర్ట్ ఏంటి నీకు కావాల్సింది ఓకే అనేది. సో ద నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్ ఫైనాన్షియల్ డ్యామేజ్ నీ లైఫ్కి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది? ఫైనాన్షియల్ డ్యామేజ్ కానీ ఈ హెల్త్ డ్యామేజ్ కానీ నీ లైఫ్లో ఎంతవరకు నీకు ఎఫెక్ట్ ఇస్తుంది అది కంపల్సరీ రాసుకోవాలి. ఇది 5వ పాయింట్. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు కమింగ్ ఫర్ ద చాణక్య పాయింట్. 4 విధాలుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పద్ధతి ఉంటుంది. ఇవన్నీ రాసుకున్నాక 4 విధాలుగా. ఓకే, 1 సామము, సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 ఉపాయాలు ఉంటాయి. సామ ఉపాయం ఏమిటంటే గనక ప్రేమగా మాట్లాడి సొల్యూషన్ చేసుకోవడం. ఇప్పుడు ఎవడైనా మనకి అప్పిచ్చినా మన దగ్గర డబ్బు తీసుకున్నా ఏదైనా సరే ప్రేమగా మాట్లాడి సొల్యూషన్ చేసుకోవడం ట్రై చేయాలి. మోస్ట్లీ ఇక్కడనే సాల్వ్ అవ్వాలి, కానీ 100% 100లో 80 కాదు 90% ఇక్కడ సాల్వ్ కాదు. ఎందుకోసమంటే ఎవడు వినడు, ఎవడికి వాడు అట్లాగే ఉంటాడు. సౌమ్యంగా ఎప్పుడు పని జరగదు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఒక ఆలోచన ఏంటంటే సౌమ్యంగా మాట్లాడే టైంలో ఈ 5 క్వశ్చన్లు ఒకటి ఉంది కదా, ఇఫ్ యూ లూజ్ సంథింగ్ యూ కెన్ గెయిన్ సంథింగ్. నువ్వు దేనైనా వదులుకుంటే నువ్వు దేనైనా పొందగలుగుతావు. నేను ఫస్ట్ చెప్పింది ఏంది? ద టైం, ప్రాబ్లం అండ్ ఫైనాన్స్. ఈ 3 ఒకదానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాగరాజు, నువ్వు రోజుకి 50,000 సంపాదించే వ్యక్తివి. నీకు ప్రాబ్లం వచ్చింది, దాని వర్త్ ఎంత? 10 లక్షలు అనుకుందాం. దాని ప్రాబ్లం వర్త్ 10 లక్షలు. ఆ ప్రాబ్లం డ్యూరేషన్ ఎంత ఉంది అని అంటే నీకు 6 months డ్యూరేషన్ ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. 6 months కూడా లేదు, ఒక 5 years అనుకుందాం. సంథింగ్ కోర్టు కేసో ఏదో ఒకటి అనుకుందాం. 5 years ఉంది దాని ప్రాబ్లం డ్యూరేషన్, 5 years ఉంది. సో మనం కోర్టుకు పోవడం రావడం చెయ్యడం, ఒక రోజు కోర్టుకు వెళ్తే నీ 50,000 నష్టం నీకు. సో అలా నువ్వు 20 రోజులు కోర్టుకు వెళ్తే ఎంత నష్టం నీకు? 10 లక్షలు నష్టం. సో 10 లక్షలు నేను నష్టపోతాను ఒకవేళ నేను వెళ్తే కనుక. ప్లస్ ఇంకోటి ఏం నష్టపోతాను? మెంటల్ పీస్ కూడా నష్టపోవడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం వర్త్ ఏంటిది అంటే ఒక 10 లక్షలు ఈ ప్రాబ్లం వర్త్ అనుకుందాం. క్యాండిడేట్ని కూర్చోబెట్టేసేయాలి. ఐదర్ సెటిల్మెంట్, 1-time సెటిల్మెంట్ విత్ 10 lakhs ఆర్ నైదర్ వాట్ ఎవర్ దట్. డబ్బులు ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని
ప్రోగ్రెసివ్ వైపు వెళ్ళాలి. ఓకే, ఎందుకోసమంటే కొన్ని టైంను మనం కొనుక్కోలేం, కానీ మనం టైంని వేస్ట్ చేసుకోగలుగుతాం. టైం మనం ఎప్పుడు కొనుక్కోలేం, కానీ ఇంకొకడు ఎవడైనా శత్రువు వచ్చి మన టైంని మాత్రం వేస్ట్ చేస్తాడు. అవునా కాదా? అవును. టైం వేస్ట్ చేయడం ఎవడి వల్ల అంటే, ఎవడి వల్ల టైం వేస్ట్ అవుతుంది అంటే నువ్వేం చేయాలంటే ఆ టైం వేస్ట్ అవ్వకుండా దాని ఫైనాన్షియల్ కాస్ట్ ఏందో మొత్తం కూడా ఇచ్చేసి యు నోట్ డౌన్ హిజ్ నేమ్. ఓకే. వాడి పేరు కంపల్సరీ రాసి పెట్టుకోవాలి. జీవితంలో ఎప్పుడైనా ఏం చేయాలంటే నీకు ఒక హిట్ లిస్ట్ రాసి పెట్టుకోవాలి. నీ జీవితంలో ఎవరెవరు నీకు బాధ పెట్టారు, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి నీ దగ్గర డబ్బులు లాగారు, చేశారు, యూ కెన్ రైట్ డౌన్ దేర్ హిట్ లిస్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, నీకు టైం సేవ్ అయింది, ఫైనాన్షియల్ లాస్ అయింది, బట్ నీకు టైం అనేది సేవ్ అయింది. ఎస్, నువ్వు ప్రోగ్రెస్ వైపు వెళ్ళావు. ఇక్కడ సౌమ్యం వర్క్ చేయలేదు, సామం వర్క్ చేయలే, దానం కూడా వర్క్ చేయలే, డబ్బులు ఇస్తా ఉన్నావు అది కూడా వర్క్ చేయలే. దెన్ ఇమీడియట్లీ ఏం చేయాలి అని అంటే ద నెక్స్ట్ వచ్చేసి భేదోపాయం. వాడి వీక్నెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా టైం పెట్టాల్సిందే. ఇంకా ఎందుకోసమంటే సౌమ్యం మంచిగా చెప్తే వినలేదు, డబ్బులు ఇస్తామన్నా వినలేదు. ద నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఇంకా టైం కేటాయించేసుకోవాల్సిందే. నువ్వు ఇంకా 10 లక్షలు సంపాదించడం కాదు, నువ్వేం చేయాలంటే అదే 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు ఒక స్పైకో ఎవరికో పెట్టేసి పూర్తిగా వాడి హిస్టరీ మొత్తం తీసి వాడి యొక్క మైనస్ పాయింట్స్ ఏంటి, వాడి ఎక్కడెక్కడ దొరుకుతాడు అన్నీ కూడా టార్గెట్ చేయాలి. అండ్ వాడి శత్రువులు ఎవరో మొదలు తెలుసుకోవాలి. ఓకే, శత్రువుని కలిసి వాడి యొక్క లూప్ హోల్స్ వాడి దగ్గర ఉన్నాయేమో కనుక్కొని ఇవే 10 లక్షలు 5 లక్షలు వాడికి ఇచ్చేసి వాడికి వీడికి తర్జన భర్జన పెట్టాలి. సో శత్రువుని ఎప్పుడైనా సరే చెక్మెట్ గేమ్ ఆడాలి. చెక్మెట్ గేమ్ తప్పకుండా ఆడాల్సిందే. చెక్మెట్ గేమ్ ఆడలేదు అనుకోండి, మనం పీస్ ఆఫ్ మైండ్ మొత్తం కూడా కోల్పోతాం. సో ఈ భేదోపాయం మోస్ట్లీ వర్కౌట్ అవుతుంది. భేదోపాయం వర్కౌట్ అవ్వలేదు అని అంటే అప్పుడు దండోపాయం. అప్పుడు దండోపాయం అంటే ఏంటంటే ఇంకా తెగించి పోరాటం, ఇంకా నాట్ టైం చూడడము ఏం చూడడం లేదు, ఇంకా తెగించి పోరాడమే. యుద్ధం చేయాలి అని అంటే యుద్ధం చేయాలి, యుద్ధం వచ్చింది అని అంటే యుద్ధమే చేయాలి. సో కత్తితో కొడతా ఉంటే నువ్వు కర్ర అడ్డం పెట్టకూడదు, ఇంకా కత్తే అడ్డం పెట్టాలి. సో దానికి ఏం సొల్యూషన్ చేయాలో దానికి వేరే దారులన్నీ కూడా ఉన్నాయి, దానికి మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు మీడియాలో. సో దండోపాయం వచ్చేసరికి వదిలిపెట్టేదే లేదు ఇంకా. ఓకే, సో ఈ విధంగా ఆ ప్రాబ్లమ్ని ఇన్ని రకాలుగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం స్ట్రెంగ్త్, వర్త్ ఏంటి, ఆ 5 కేటగిరీస్ వేసుకోవాలి. వాట్ యువర్ టైం అండ్ మనీ కెపాసిటీ, ఈ మూడింటిని కనుక నువ్వు కరెక్ట్ చేసుకొని వెళ్ళగలిగితే నీ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉంటావు. ఓకే, కానీ ఇంకొకటి చెప్తాను, జాగ్రత్త వినండి. నీ జీవితంలో నీకు ఎంత పెద్ద సమస్య రాని, నిన్ను ఎంతగా కృంగదీయని ఏదైనా జరగని, నువ్వు గతంలో మాత్రం ఇరుక్కుపోకు, భవిష్యత్తు వైపు వెళుతూ ఉండు. గతంతో ఎప్పుడు కొట్లాడకు. నీ శత్రువుతో నువ్వు రెగ్యులర్గా కొట్లాడు. ఎక్కడ కొట్లాడు, పలానా డేట్ రాజు వాళ్ళని వెళ్ళి కలవాలి, కొట్లాడాలి అన్నప్పుడు ఆ డేట్కి మాత్రమే నీ మైండ్ సెట్ చేసుకో. మిగతా ఏ రోజు కూడా నీ శత్రువు నీకు గుర్తు రాకుండా, నీ శత్రువు చేసినటువంటి యొక్క సమస్య కానీ ఏది కానీ నీకు గుర్తు రాకుండా నిన్ను నువ్వు ట్రీట్ చేసుకోవడమే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం. ఎందుకోసమంటే ప్రాబ్లం మనకి క్రియేట్ చేసిన శత్రువుకి సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మనం ఆ ప్రాబ్లం వల్ల మనం సఫర్ అవుతున్నామని తెలిస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు. మనం ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అవ్వట్లేదు, మనం ఆ ప్రాబ్లమ్ని స్ట్రెంగ్త్ కింద తీసుకున్నాము, మనం ఇంకా జాయ్గా లీవ్ అవుతున్నాము అని అంటే అప్పుడు మన శత్రువు ఏడుస్తాడు అక్కడ. ఓకే, అర్థమవుతుందా? సో బీ పాజిటివ్, బిలీవ్ ఇన్ యూ, డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ థింకింగ్ అండ్ డోంట్ గివ్ అప్. ఎప్పుడు కూడా వదిలేయకు. అండ్ నీ సక్సెస్ గురించి ఎప్పుడు నువ్వు ట్రై చేస్తూ ఉండు, కానీ ఎదుటి వ్యక్తి కొలాప్స్ అవ్వడానికి మాత్రం నువ్వు టైం వేస్ట్ చేయకు. బికాస్మంటే ఎదుటి వ్యక్తి కొలాప్స్ అవ్వడానికి నువ్వు ఎంత టైం వేస్ట్ చేసినా వాడు కొలాప్స్ అయితే నీకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది తప్ప నీకు వచ్చే లాభం టైం అంతా కిల్ అయిపోతుంది. సో మెయిన్ ఎనర్జీ పోతుంది. మెయిన్ హార్ట్ఫుల్ మనస్సుతో మాత్రం నువ్వు అసలు థింక్ చేయవు అంతే. ఓకే, నువ్వు ఫిజికల్గా ఏదైనా ఎఫర్ట్ పెట్టి నీ శత్రువుకైనా చేసేది ఉంటే ఒక రోజు కేటాయించేసుకునేది చేసుకో, కానీ మెంటల్గా మాత్రం ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టకు. నీ సైకలాజికల్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా నీ సెల్ఫ్ గ్రోత్ కోసమే ఉండాలి తప్ప ఇంకొకరిని డిఫీట్ చేయడానికి ఉండకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ మెథడ్. ట్రూ.
ఈ వీడియోని మాత్రం నాకైతే ఈ వీడియో చాలా నాకు ఎప్పుడైనా డిప్రెషన్ అనిపించినప్పుడు నేను ఈ వీడియో చూసుకుంటాను. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ఈ వీడియో చూడండి. ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఇది సేవ్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్లో డౌన్లోడ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి, అందరికి షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. మనీ రిలేటెడ్ క్లాసే. మోటివేషనల్ మనీ మంత్ర. మనీ మంత్ర అంటే ఏంటి, మీకు మీ యొక్క శక్తిని మీకు తెలియజేస్తాం. వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్, ఎలా మోడరేట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేస్తాం. ఇది కనుక మీరు తెలుసుకోవాలి, నాతోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం December 25th రోజున మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వండి. December 25th? ఎస్, December 25th 2022. ఎందుకోసం అంటే 2023 వస్తుంది. అవును. సో కొత్త సంవత్సరానికి మిమ్మల్ని మీరు కొత్తగా తయారు చేసుకొని, మీరు కొత్త సంవత్సరంలో కొత్తగా ఎంటర్ అయిపోయి కొత్త రెజల్యూషన్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అని అంటే 25th రోజు వస్తే మీ లైఫ్ మారడానికి స్కోప్ అనేది మేము చూపించగలుగుతాం. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇట్స్ మినిమం 4 to 5 hours సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో మీరు ఎంటీ మైండ్ తోటి రండి. ఏదో జరిగిపోతుందనో ఏదో అయిపోతుందనో ఎక్స్పెక్టేషన్ తోటి రావద్దు. యు కమ్ విత్ ఎంటీ మైండ్. ఓకే, ఒక ఎంటీ మైండ్గా రండి. మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా మీకు తీర్చిదిద్ది ఒక 5 గంటల్లో మీకు లైఫ్ స్టైల్ డిజైన్ చేసి మోడరేట్ చేసి పంపించడం అనేది నా బాధ్యత. ఓకే. సో జోషి మంత్రాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మన జీవితంలో ఎంతోమంది, నా జీవితంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు నా జీవితంలో తారసపడ్డారు. నా జీవితకాల అనుభవం అంతా కూడా ఒక దగ్గరికి ఇంక్లూడ్ చేసి మీ అందరికి కూడా లైఫ్ టైం డిజైన్ కోర్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. అదే జోషి మంత్ర. ఈ జోషి మంత్ర ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి అటెండ్ అవుతే అసలు మీ యొక్క ఆలోచన స్థాయి ఏంటి, మీరు ఎలా మారుతారు, అసలు డబ్బు ఎలా సంపాదించాలి, అసలు డబ్బు ఎక్కడుంది, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం డబ్బును అట్రాక్ట్ చేయగలుగుతాం. సో డబ్బును అట్రాక్ట్ చేసే పద్ధతి ఏంటి, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇలా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా నేను జోషి మంత్ర సెషన్లో నేను చెప్పడం జరుగుతుంది. సో మీ లైఫ్ని మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క జోషి మంత్ర సెషన్కి అటెండ్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. సో సమ్ నామినల్ ఫీజు అయితే ఉంటుంది, అది ఫీజు పే చేయండి, మీరు ఇక్కడికి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక జోషి మంత్ర క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. 25th December క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.